హాయ్ హలో నమస్తే. చింతాడ ఆనంద్కి మీరందరూ ఆరతలు పెట్టి పెళ్లి చేయండి స్వామి. ఆయనకి మళ్ళీ ఇంకో పెళ్లి చేయండి సంతాన ఆనంద్ గారికి. ఏందండి, చింతాడ ఆనంద్ అనే ఒక పాస్టరు ఎస్సీ కేసు వేసాడు నన్ను తిట్టారని. 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ ప్రకారం మీరు ఎస్సీ కేసు వేయడానికి కుదరదు, ఆర్డర్ ఉంది కాబట్టి అన్నారు. ఓకే, అది ఎప్పుడో డిస్మిస్ అయింది. తర్వాత వీళ్ళు మేము డిస్మిస్ అయిన కేసుని ఎవరో తీసుకొచ్చి రోడ్డు మీద వేశారని వీళ్ళు రివ్యూ పిటిషన్కి వెళ్ళారు. సర్టిఫికేట్ కోసం కాదు, రివ్యూ పిటిషన్కి వెళ్ళారు. సర్టిఫికేట్ కోసం వెళ్ళాల. ఫాల్స్ ఫేక్ చేశారు, ఫోర్జరీ చేశారని ఏదో జ్యుడిషియరీలో ఏదో మ్యానిపులేషన్ జరిగిందని వాళ్ళు రివ్యూ పిటిషన్ వేశారు. ఇప్పుడు మరొకసారి కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయడం నార్మలే కదా, న్యాచురల్ ప్రాసెస్, రైట్? ఇప్పుడు ఆ న్యాచురల్ ప్రాసెస్ సర్టిఫికేట్ డిలీట్ చేశారని చెప్పేసి, రిమూవ్ చేశారని చెప్పి అదొక న్యూస్. మళ్ళీ 2 రోజుల నుంచి కొడుతున్నారు దాన్ని. పెద్ద ఆర్టికల్ రాశారు ఏబీ ఆంధ్రజ్యోతిలో. ఏమని, చింతాడ ఆనంద్కి సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయడానికి రంగం సిద్ధం. మినిస్టరా చింతాడ ఆనంద్ గారు? ఏమన్నా మినిస్టర్ పోస్ట్ పీకేస్తున్నారా ఆయనకి? చింతాడ ఆనంద్ గారు మినిస్టర్ పోస్ట్ పీకేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్కి పెద్ద నష్టం వచ్చేసిందా? లేదంటే క్యాబినెట్ మినిస్టర్, కేంద్ర సెంట్రల్ మినిస్టర్ ఆయన? ఎందుకు ఒక పాస్టర్ సర్టిఫికేట్ ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ, పెద్ద కథనాలు రాస్తున్నారు? ఎందుకు? వాళ్ళు చింతాడ ఆనంద్ కాదు వాళ్ళ టార్గెట్. పాస్టర్లను భయపెడతానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళు బేసిక్గా ఎందుకంటే పాస్టర్ సర్టిఫికేట్ తీసేస్తారని. బేసికలీ దేర్ ఇంటెన్షన్ వాస్ టు థ్రెటన్, టెర్రరైజ్ ది పాస్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అదర్వైజ్ చింతాడ ఆనంద్ కేసు చాలా చిన్న కేసు. ఓకే, సరే, అది అయిపోయింది కదా, వదిలేట్లా ఇంకా వేస్తున్నారు ఎందుకు? వాళ్ళు అనుకుంటున్నారు పాస్టర్స్ని భయపెడతామని అనుకుంటున్నారు. ఓకే, సరే, యాక్చువల్ పాపం అన్యాయం. ఆ పాస్టర్లు భయపెడుతున్నారంటే భయపడతారు 100%. ఎందుకంటే వీళ్ళందరూ మీటింగ్లు పెడుతున్నారు కదా, దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టేటస్ కావాలని ధర్నాలు చేస్తున్నారు కదా, వాటిని కంట్రోల్ చేయడానికి. ఎంతేలండి, వీళ్ళు రోడ్డు మీదకి వచ్చినా, రిజర్వేషన్లు అడిగినా రోడ్డు మీద వేసినా, ఎస్సీ కేసులు పెట్టినా, మాకు స్కీములు ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించిన వాళ్ళకు వచ్చిన ఆయుధం ఏంటంటే, ఇతను ఎస్సీ కాదు, ఇతను క్రిస్టియన్ అని ఒక ఆయుధం. ఇది 1998 మెమో దగ్గర నుంచి కొడుతున్నారు వీళ్ళు. యాక్చువల్గా ఇది ఎక్కువగా తెలుగుదేశం పార్టీలో జరుగుతుంది. తెలుగుదేశం పార్టీలోనే జరుగుతుంది. ఎందుకంటే 1998 మెమో వేసింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. సార్, వాళ్ళన్నా కొద్దిగా మారాలి. బతుకులు బెదిరించడం ఎందుకు వెళ్ళని అని చెప్పేసి మారాలి. ఎందుకు ఆ టీవీ ఛానల్లో ఏబీ ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద కథనం రాశాడు. ఎందుకు దాన్ని కోర్టులో కేసు ఓడిపోతే సర్టిఫికేట్ బిగేస్తారు? అది నార్మల్ ఇష్యూయే కదా. ఓకే, ఒక ల్యాండ్ ప్రాపర్టీ మీద 2 కోర్టుకి వెళ్ళారు. ఇది నీది కదా, ఇదని చెప్పి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చి దానికి ఇచ్చేస్తారు కదా, అది నార్మల్ ప్రాసెస్ కదా. మళ్ళీ అది ఒక పెద్ద న్యూసా? దానికి రఘురామకృష్ణరాజు ప్రెస్ మీట్ పెట్టడం, వీళ్ళు పక్క ఏబీ ఆంధ్రజ్యోతి లైవ్ ఇవ్వటం, చింతాడ ఆనంద్కి సర్టిఫికేట్ పీకేస్తున్నారని, అధికారులు నోటీస్ ఇచ్చారని చెప్పేసి, ఇవన్నీ కూడా మళ్ళీ మార్నింగ్ నుంచి కొడుతున్నారు చింతాడ ఆనంద్. ఇక దాని బదులు ఆయనకి ఆరతి ఇచ్చి పెళ్లి కూడా చేయండి స్వామి చింతాడ ఆనంద్ గారికి. ఓకే, ఎందుకు ఒక చిన్న పాస్టర్ యొక్క ఇష్యూని పెద్దది చేసి పాస్టర్ మొత్తాన్ని టెర్రరైజ్ చేసి భయపెట్టడం అవసరమా? గతంలో కొండదొర ఒక కేసు, అతని పేరు ఎమ్మెల్యే, ఎస్టీ కేసు పెట్టండి. ఆయన యాక్చువల్గా రిజర్వ్డ్ క్షత్రియుడు. ఎస్టీ కొండదొర సర్టిఫికేట్ పెట్టుకొని ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశాడండి. ఆయన పేరు నిమ్మల జయరాజు వర్సెస్ శత్రుచర్ల విజయరామరాజు కేసు ఇది. ఓకే, ఎస్టీ కేసు. డైరెక్ట్గా ఒక క్షత్రియుడు నేను ఎస్టీ కొండదొర అని చెప్పి సర్టిఫికేట్ పెట్టి పోటీ చేశాడు ఆయన ఎన్నికల్లో. ఆ రోజు కూడా ఇంత గొడవ చేయలేదు కదా. ఒక మాదిగ పాస్టరు నేను మాదిగని సర్టిఫికేట్ పెడితే రచ్చ చేస్తున్నారు. ఒక క్షత్రియుడు ఎస్టీ సర్టిఫికేట్ వాడాడు. ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్రలో ఎస్టీ సర్టిఫికేట్ వాడు. ఆ రోజు కూడా ఇంత గొడవ చేయలేదు. ఇంత గొడవ చేయలేదు మీ మీడియా ఛానల్స్ ఆ రోజు. ఎందుకు వీళ్ళని పట్టుకొని? ఇది నామర్ల సత్యనారాయణ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు ఒకటి ఉంది విశాఖపట్నంలో. ఇది కూడా ఇతను ఎస్టీ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేశారు డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఓకే,
అది కూడా ఇష్యూ అయింది. దాన్ని కూడా వాళ్ళు ఏమి హైలైట్ చేయలే. ఇన్ని కేసులు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ కేసులు వదిలేసి చిన్న పాస్టరు ఆయన చర్చికి 50 మంది పోతారట. చింతాడ ఆనంద్ చర్చికి యాక్చువల్గా ఆయన చర్చి కూడా లేదు. వేరే ఊరికి వెళ్ళైనా ఆ ఊర్లో చిన్న చర్చ్ చేసుకొని చేసిన చాలా చిన్న వ్యక్తి చింతాడ ఆనంద్. ఇప్పుడు ఆ చింతాడ ఆనంద్ని పెద్ద భూతంతంలో పెట్టి చూపించడం ఏంటి? మీ ఉద్దేశం అంటే పాస్టర్ని బెదిరించడమే కదా. యూ వాంట్ టు టెర్రరైజ్ ది పాస్టర్స్. ఓకే, మీకు అందరూ ఓట్లు పోతాయండి, అనవసరం ఇవన్నీ కెలుక్కుంటే మీకు వచ్చే లాభం లేదు. వాళ్ళు బేసికలీ పాస్టర్లు వాళ్ళు. ఓకే, పాస్టర్లు అంటే వాళ్ళు ఏమో ఐఏఎస్ ఆఫీసర్లు కాదు కదా, ఉద్యోగాలు పీకారు కదా. వాళ్ళు చర్చలకు వెళ్తారు, వాళ్ళకి సర్టిఫికేట్ అవసరం లేదు కదా పాస్టర్కి. ఐఏఎస్ ఆఫీసర్, గవర్నమెంట్ ఎంప్లాయీ, చదువుకునే పిల్లలకైతే సర్టిఫికేట్లు కావాలి. నీ పాస్టర్కి సర్టిఫికేట్ తీసేస్తాను గొడవ చేస్తున్నారు. పాస్టర్కి సర్టిఫికేట్ తీస్తే ఏమొచ్చింది మీకు? ఆయన ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయీకి అప్లికేషన్ పెడుతున్నాడా? చర్చికి వెళ్ళి ప్రార్థన చేసి ఆయన సర్టిఫికేట్ తీస్తే నష్టం ఏంటి? మా అయితే మీరు అటాక్ చేస్తారు. అటాక్ చేస్తే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టలేరు, అంతే కదా. అంతే కదా. దీనివల్ల ఎన్ని ఓట్లు కోల్పోతారు తెలుగుదేశం వాళ్ళు? కొన్ని వేల ఓట్లు కోల్పోతారు, లక్షల ఓట్లు పోతాయి మీకు. ముఖ్యంగా మాదిగలు మిమ్మల్ని గెలిపించారు, దగ్గరుండి గెలిపించారు, గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం వాళ్ళకి చెప్తున్నాము, మాదిగలు మీకు దగ్గరుండి వర్గీకరణ కోసం. నేను అందుకే చెప్పాను స్వామి, మాదిగ ప్రతిసారి ఈ మాదిగల దగ్గరికి వచ్చేసరికి నాకు టక్కన ఏదో చెప్పాలనుకుంటే నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే వీళ్ళు మనోళ్ళు ఎక్కడంటే క్రిస్టియన్స్ ఎక్కువ మంది ఉన్నారు మాదిగలు. క్రిస్టియన్స్ దృష్టిలో పెట్టుకొని చెప్పలేకపోతున్నా. నేను గతంలో చెప్పాను, ఇదిగో స్వామి వాళ్ళు మీకు వర్గీకరణ చేసి ఇదిగో మీకు వర్గీకరణ చేస్తున్నామని చెప్పి ఆ మాదిగలు మొత్తానికి సర్టిఫికేట్లు బీకేసి మీకు జాబులు లేకుండా చేస్తారు. గతంలో చెప్పిన ఇప్పుడు చేస్తుంది అదిగా. వర్గీకరణ చేశారని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి దగ్గరుండి మాదిగలు మొత్తం కూడా బొట్టు పెట్టి గెలిపించినారు కదా. మాదిగలు మొత్తం చంద్రబాబు నాయుడు గారికి గెలిపించారు కదా. చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్డీఏకి, కానీ మందకృష్ణ మాదిగ గారు ఎన్డీఏకి గెలిపించారు కదా. ఓకే, ఇప్పుడు పాస్టర్లకు సర్టిఫికేట్ తీసేస్తామని చెప్పేసి చింతాడ ఆనంద్ అనేటువంటి ఒక మాదిగ పాస్టర్, అతను కూడా అక్కడ కొట్టింది ఒక మాదిగ పాస్టర్, చర్చిని పడగొట్టారు. పాపం ఆయన గవర్నమెంట్ టీచరు, 65 సంవత్సరాలు ముసలాయన చర్చిని పడగొట్టారు. ఓకే, ఇప్పుడు చింతాడ ఆనంద్ కేసుని హైలైట్ చేస్తున్నారు ఒక మాదిగ పాస్టర్ని. ఈ పాస్టర్ల సర్టిఫికేట్ తీసేస్తే 60% మాదిగ పాస్టర్లు ఆంధ్రప్రదేశ్లో. పాస్టర్లు ఎక్కువ మంది మాదిగలు ఉన్నారు మాలాలతో పోల్చుకుంటే. పాస్టర్ ఎక్కువ చేసేవాళ్ళు. సర్టిఫికేట్ తీసేస్తామంటున్నారు. బట్ వాళ్ళే కదా మీకు ఓటేసి గెలిపించింది టీడీపీకి వాళ్ళే కదా గెలిపించింది. నేను అందుకే వీళ్ళకి చాలాసార్లు చెప్పేది ఏంటంటే, అరే భయ్, ఇది ఒక రిజర్వేషన్ అనేది మన ఒక చిన్న చాక్లెట్ లాంటిది. రిజర్వేషన్ అనేది, వర్గీకరణ అనేది చేపలు పట్టేటప్పుడు ఎరేస్తారు కదా గాలం, ఆ గాలం లాంటిది మీకు ఎరేస్తున్నారు. జాగ్రత్తగా లటక్కన వెళ్ళి చేపలు తిని ఇరుక్కుంటాయి కదా గాలంలో. ఇప్పుడు వీళ్ళందరూ ఇరుక్కున్నారనమాట. ఇప్పుడు వీళ్ళంతా పోయి దగ్గరుండి వర్గీకరణ చేశాడని చెప్పేసి ఓటేశారు. వాళ్ళు గెలిచిన దగ్గర నుంచి వీళ్ళు సర్టిఫికేట్ తీసేస్తామని 60% మాదిగల్ని హింస పెడుతున్నారు వీళ్ళు. పొద్దుగూకులు అదే టెలికాస్ట్ చేస్తున్నారు. అవసరమా? ఇప్పుడన్నా ఆపేయండి. ఆపేయరు. ఓకే, సరే ఏమో చింతాడకి అదిగినందుకు చింతాడానికి పెళ్లి చేయండి స్వామి, ఆయనకి ఆరతి పెట్టి ఊరేగించండి అతన్ని. అప్పుడన్నా మీకు ఏమైనా సంతోషంగా ఉంటారేమో. థ్యాంక్ యూ, నమస్కారం.